తలుపు తెరవే. సావిత్రి తలుపు తెరవే. బసార్దానా, ఇదిగో నీకొచ్చిన రోగం వల్ల నీ కుటుంబమే నాశనం అవుతుంది. అదే రోగం మాకొస్తే ఈ ఊరే వల్ల కాడవుతుందయ్యా. కలిస్తానా? నేనేమన్నా రోగంతో పుట్టానా? నీలాంటి బసార్దాని వల్లే నాకు రోగం వచ్చి ఉంటుంది. తలుపు తెరవే. నీకు కావాల్సింది ఆడదేగా, నేనున్నాను. రా, దానికంటే ఎక్కువ సుఖమే దొరుకుద్ది. రావయ్యా, రా. ఇంట్లో నన్ను పెట్టుకుని నువ్వు బయట కొంపల చుట్టూ తిరగటం ఎందుకు? రాయ్యా. తాకమాకో. నా మొగుడిని నేను తాకూడదా? ఇది భలే చిత్రంగా ఉందే. రాయ్యా. ఏవయ్యా, నీ మనసులో కోరికలు ఉండబట్టేగా నువ్వు ఆడికెళ్తున్నావు. నీకు నేనున్నానయ్యా. నాకొచ్చిన రోగం ఏందో తెలుసా? నా కాడికొస్తే నీకో దంటుకుంటుంది. రాదయ్యా, దానికి తగిన జాగ్రత్త తీసుకుంటే రాదని డాక్టర్ గారే అన్నారు. ఏందయ్యా? ఇదిగో నువ్వు మహారాజు అయ్యా, నువ్వు ఏడవకూడదు. నీకు నేనున్నాను, ఏడవకు. రే, నువ్వు చేసినవన్నీ ఏదో పనులే. వదిలే, అన్నీ వదిలే. మనిషిగా మారు, లేదంటే ఈ ఊళ్ళోనే పురుగులు పడి చేస్తావు. రే, నీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో కానీ పోదురా. నువ్వు మారలేవు. అది నీ వల్ల కాదురా. నువ్వు మారితే చచ్చిపోతావురా. ఎరా, ఈ ఊళ్ళో అందరి చేత అవమానింపబడి, అందరి చేత అసహింపబడి నువ్విక్కడే చావాలరా. వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో. ఎవ్వరూ లేని చోటికి వెళ్ళిపో. నీళ్లు పోసుకుంటా ఏడుతావేంద్రా? మీ అమ్మ వచ్చేస్తుందిలే, ఏడమాక. అయిపోయింది ఏడమాక నాన్న. అదే ఎందుకు నాన్న ఏడుతావు? అత్త, నీ కొడుకేడి? ఎక్కడికి పోయి ఉంటాడు? పొద్దున్న లేతే వాడికి ఇంకో పనే ఉంది. కళ్ళు తాగడానికి పోయి ఉంటాడు. వచ్చేస్తాడులే, నీ పని నువ్వు చూసుకోపో. ఏ రాజన్న పొద్దునే ఫస్ట్ బస్కి టౌన్కి వెళ్ళాడు. నడవరా నడు. ఇదిగో మాణిక్యమ్మ, 12 పొరాడాలు తిని డబ్బులు ఎగ్గొట్టాడు. సాయంకాలం వరకు పిండి రూపించి ఎలరద్దు రమ్మను. ఏంది చూస్తున్నావు? వచ్చి రుబ్బు. మాణిక్యమ్మా, తలుపులు తీవే. తలుపులు వేసుకుని ఏం చేస్తున్నావు? రా, కప్పులు కడగాలి. తలుపులు కొడుతున్నారు. హైదరాబాద్ 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 హైదరాబాద్. అక్క, హైదరాబాద్ వస్తావా? ఉన్న కాడికి ఒక రాక. అక్క, అన్న ఎవరు లేరు, బయలుదేరు. రైట్ రైట్.
రారా రారా ఎంకన్నా పోరా పోరా సుబ్బన్న ఎరా ఏడుకోండ్లో 3 సార్లు ఎది చేత దాటించానా 3 సార్లు కోడి దూడలు పుట్టి గానీ ఒక ఆవు దూడ కూడా పుట్టలేదురా నేను వేరే ఎద్దును ఉండనా ఇప్పుడే తేల్చి పారేస్తాను. అరే బసవా నీకేం ద్రోహం చేశాను రా? నీ కెపాసిటీ గురించి అన్న తక్కువగా మాట్లాడుతున్నాడు. చేసే పనిలో న్యాయం ఉండదు అన్నా. నీకు మ్యాటర్ అర్థమయ్యేలే చెప్తాను, ఏమనుకోబాకో. ఒక్క నిమిషం వెయిట్ చేయనా. అక్కో సుందరమక్కో, ఏందయ్యా ఏడుకొండలు? ఓ పాలి ట్రాక. ఇదిగో వస్తున్నానుండు. ఏంది ఏడుకొండలు? ఏదో పనుండి పిలిచినట్టున్నావే. ఏం లేదక్క, ఇంతవరకు ఈ ఆవు కోడి దూడలనే ఏంతా ఉంది. నువ్వు ఆల్రెడీ 4 ఆడపిల్లలు కన్నావు, ఇప్పుడు కూడా గడుపుతా ఉన్నావు. అది ఆడపిల్ల ఏంటుంది. నీ సల్లం చేత బసవని కూడా కొంచెం దాటించావు అనుకో, దానికి ఆడదోడు పుట్టుద్ది. పొస్టు జునుపలు నీకే ఇస్తా. నీ దేవసం చెయ్య. ఏందిరా నువ్వు మాట్లాడేది? నీ కంటికి ఎట్లా కనబడుతున్నారా? మా ఆయనకి చెప్పానంటే నరికి పోగొడతారా? యాదవ సచ్చినోడా. నీ దీనం పెడతారా? సెంటర్ మైండ్ లో కొట్టిందిరా నాయనో. అక్కడ పెట్టు. దండలయ్యా, రమ్మన్నారట. ఏమా బాగున్నావా? మీ అబ్బాయా పెద్దవాడయ్యాడే? అవును, మీ ఆయన కనిపించడం లేదన్నావు కదా? అవునయ్యా, నేను అతను హైదరాబాద్లో చూశాను. హైదరాబాద్ లో ఏడున్నాడయ్యా? గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నాడు. అక్కడ నాకు తెలిసిన డాక్టర్ ఒకరు ఉన్నారు. ఆయన అడ్రస్ ఇస్తాను, వెళ్ళి ఆయన కలు, నీకు హెల్ప్ చేస్తారు. అమ్మ భయంగా ఉంది. ఏం భయం లేదు రాయ్యా. అమ్మ నన్ను ఎత్తుకోమ్మా. ఏమండి, ఈరాజని సెర్లోపల్లి ఆయన ఇక్కడ ఎవరు లేరు, పో. ఈడే ఏడ ఉన్నాడని ఒకసారి చెప్తే అర్థం కాదు, పోతలకి. ఏమ్మా మాట్లాడావా? లేదయ్యా, అట్లాంటి మనిషి ఇక్కడ ఎవరు ఇప్పుడు లేరు. నువ్వు మాట్లాడే కదా, ఆయనేనమ్మా ఏర్రాజు. ఆయన అవును. రాయ్యా. ఏమయ్యా? 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 వద్దు, నన్ను ముట్టుకోవద్దు, వెళ్ళిపో. ఏందయ్యా? ఎందుకయ్యా చూడొద్దు, వెళ్ళిపో. నా మొగుడు నేను చూడడానికి వెళ్ళిపో, వెళ్ళిపోమంటున్నానా? ఏమయ్యా? నిన్ను వెళ్ళిపో. చూసి ఎన్నో ఏళ్ళయిందయ్యా. ఎందుకయ్యా నాకు కనిపించడం ముసుగేసుకున్నావు? చూడయ్యా, నా మొహం నీకు చూపించలేను. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఒక్కసారి ముసుగు తీయ్యా. నిన్ను చూడాలని నా మనసు తప్పించిపోతుంది. ఇదిగో చూడు, చూసావు కదా, వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిట్ట చూడటానికట్టయ్యా నేను బతికుంది. వారి దేవుడా, ఇక నేనేం చేయాలి దేవుడా? అయ్యో, ఏమో ఇక్కడ పెద్దగా అరవకూడదు, మిగతా పేషెంట్లకి ఇబ్బందిగా ఉంటది. గమని చూసేళ్ళు. చూడయ్యా, నేను బతికుండగా నువ్వు వీడుండి ఎందుకయ్యా అవస్థలు పడ్డావు? రాయ్యా, మన ఇంటికి వెళ్దాం. నేను రాను, నువ్వు వెళ్ళిపో. అయ్యని చూడాలని ఆశతో వచ్చాడయ్యా నీ కొడుకు. అడి మొగమైనా చూడవయ్యా. నాన్నని చూడు, మీ నాన్నని చూడరా. రా.
వద్దు రావులమ్మ, నువ్వు పిల్లాడు బాగుండాలి. వెళ్ళిపోండి. నిన్ను ఇడిసిపెట్టి మేము వెళ్ళమయ్యా. గొంతు పిసికి చంపేస్తాను, పోండి. ఇదిగో ఎర్రాజు, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పెళ్ళాం బిడ్డలు ఎళ్ళగొడితే వచ్చిన వాళ్ళే. మా కోసం ఇక్కడికి వచ్చేవాళ్లే లేరు. రమ్మని బతిమాలుతూ ఉంటే ఎళ్ళనంటావేంటయ్యా? ఆ అమ్మతో ఎళ్ళవయ్యా. లేదు, ఈ పరిస్థితిలో నేను మా ఊరు వెళ్ళలేను. ఇక్కడే ఎక్కువ రోజులు ఉంటాం వీలు కాదు. ఇక్కడికి రోజు 100 మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. మేము వాళ్ళందరికీ ఆశ్రయం ఇవ్వాలి. నా మాట విని మీ ఆవిడతో వెళ్ళు, లేదంటే నిన్ను అనాథాశ్రమంలో చేర్పిస్తాం. అయ్యో డాక్టర్ గారు, ఈయన్ని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాను. దయచేసి నాతో పంపించండి అయ్యా. సరేనమ్మా, పంపిస్తాను. సంతోషం అయ్యా.